ఎవడాడు? తెలివి తక్కువ దద్దమ్మలండి. ఏమంటాడు? ఏముందండి, వయసులో ఉన్న పిల్లల మనస్సులు కలిసిన తర్వాత విడదీయడం కష్టం కదండి. ఆ వేరే కొడుకు లేడండి, తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడట. తీర్పు చెప్పమని మీ దగ్గరికి వచ్చాడు. మీ దాకా ఎందుకని నేనే చెప్పొచ్చానులేండి. ఏం చెప్పావు? ఓరి వెర్రి మొహమా, 4 అక్షంతలు వేయరా అన్నానండి. నేను ఆ పని చేయాలి కదా ఉద్దేశం? మీకెందుకు చెప్తానండి? అక్కడ పంతులు, ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటో అడగవే. ఏమిటండి? కట్టడానికి వీలు లేదు. కట్టే తీరాలి. ఏం కూసావు? ఈ శేషయ్య కొడుకు ఆ రావణ చెల్లెల మెడలో తాళి కట్టడానికి వీలు లేదు. అది కదా అయ్యగారు, మన లేక తోడ తాడు దించుకొని పారిపోతుంటేను కట్టేయమని పాలేరుతన్నాను. అది కట్టనన్నాడు, నేను కట్టే తీరాలన్నాను. మీరు కాఫీ తీసుకోండి. అబ్బో, వట్టి సుబ్బులు అనుకున్నాను, గట్టి సుబ్బులేనండి. పంతులు, ఇక మాట్లాడకు. నేను మాట్లాడండి. పంతులు, పోయి ఇక్కడి నుంచి. రంగా, రంగా, ఎంత ధైర్యం! ధైర్యం కాకపోతే ఏమిటే? నన్ను ఎదిరించే మొగుడు ఈ జిల్లాలో లేడు. ఏడ్చావు. ఈ జగడంటే బస్సు మిస్ అవ్వాలి. కొయ్ కొయ్. రంగా, సొరకాయకి వస్తున్నావా? అవసరం అయితే మెడకాయ కూడా కోస్తాను. రంగా, ఏరా రా. రా కాకపోతే యావండి అని పిలవమంటావా? అది కాదు రంగా. నువ్వే నాకు బొడ్డుకొచ్చి పేరు పెట్టావా? నా పేరు రంగ కాదు, రంగమ్మ. ఇంకొకసారి రంగా అన్నావంటే అది కాదే, పెళ్ళాడిపోయే పిల్లని అమ్మ అంటే అందంగా ఉండదని. ఏంటి పెళ్ళా? అయ్యో, నీలాంటి అందగాడు వస్తాదు పెళ్లి చేసుకుంటానంటే కాదని ఆడదు ఉండదు అంటావు, అంతేగా? రంగా, నువ్వు సరే అంటే నీకు ఏది కావాలంటే అది ఇస్తానే. ఏదైనా ఇచ్చేస్తావా? ఓ, నీ ప్రాణం ఎత్తే. రంగా, ఏట్రా గొడ్డు గెదలు అరుస్తావు? ఎంత ధైర్యం నీకు? నా ఇంటికి వచ్చి నా ముందే తప్పుడు కొత్తలు కూస్తావు. వారు ఎక్కడి నుంచి ముందు వెళ్ళు. అంత కోపం ఎందుగా రంగా? ఇదిగా పైకి కోపంగా ఉండా, లోపలేనంటే నీకు ఇష్టమేనా నాకు తెలుసా? ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? సరే, నువ్వు ముందు కూరగాయలు కోసుకో, నేను తర్వాత వస్తాలే. రావద్దులే, ఎల్లు. తిరిగి సచ్చినాడా. ఏం గురు, ఏమైంది? కొంచెం దారి ఏర్పాటైందిలారా. బయటికి రావటానికా? ఒకడే నమ్మిన శిష్యుడి దగ్గరే కోతలా. ఏం జరిగిందో నేనంతా కిటికీలో చూడలేదేటి? చూసా? యాదవది ఈ శరీరానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టి భద్రంగా పెంచుకుంటున్నా నీకు తెలుసుగా. కత్తిపేట కాటు పడితే ఏమవుతుందిరా? సీఎం పడుతుంది. అంతేనా? ఓరి సన్నాసి, నేను మంచాన్ని పడితే మీరంతా ఎట్లా పోతారా? యాదవల్లారా, నా కోసం కదరా, మీ అందరి కోసం వెనక తగ్గాను. లేకపోతే ఒక పట్టుతో బేరం అనిపించేవాడిని. పడితే పెళ్లి పట్టు పట్టాలి గాని ఒట్టి పట్టు లాభం లేదు గురు. ఈ విషయం బోసని అడిగి తాడో పెడితే తప్ప. పోయి నా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేయాలా? ఆ మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం రా? నా బిడ్డ కాని గోటికి కూడా నువ్వు సాటి రావురా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే పెళ్లి కాదురా, నీకు తెలవతా ఇస్తా. నా యాళ్ళు ఏం కూర్చారు నువ్వు? రావునా? అవునరా, నీలాంటి రావణాసురుడికి నేను పరశురావుడిరా. అవునా? నువ్వు బావా, పెద్ద చిన్న లేకుండా పోషే మావే చెయ్యొత్తావా? ఒరే రావునా, ఇప్పుడు నీ చేతిలో గొడ్ల ఉందనే కానీ ధైర్యం, నీ పని నేను తర్వాత చెబుతాను. ఒరే పక్కడి, నువ్వు రారా. ఏడ్చావులారా, ఊరి తిండి తింటూ ఊరకొక్కలాగా పెరిగాడు ఎదవన్నారు ఎదవని. సమయానికి వచ్చావు రావన్న. ఎంత గుండె నిబ్బరం నీది. చెయ్యొత్తు మనిషిని చటాలను కొట్టేశావు. ఈడేం చేస్తాడు మామ? పైన పటారం లోన లొటారం. వస్తామా? అదేంటి అబ్బాయా, చాలా నాళ్ళకి కనిపించావు, ఇంటికి పదా. ఇప్పుడు వద్దులే మామ, చాలు చాలే, మంచోడువే, పదా. రాబోయా రా. అమ్మడో, ఏంటబ్బాయా దొరాగున్నావు? మనసేం బాగాలేదు మామ. ఏంటైంది? ఏం లేదు మామ, మా చెల్లెలి మీద కోపం వచ్చి అమ్మని ఏంటేంటో అన్నాను, అంతే. చాచి కొట్టింది. మా అమ్మ నా మీద ఎప్పుడూ చేయి చేసుకోదు కదా. అమ్మ కోపం తగ్గేదాకా ఇంట్లో ఉండకూడదని బయటకు వచ్చేసాను. వారు దీనికైనా ఎంత బాధపడుతున్నావు? కుటుంబం అన్న తర్వాత పెద్దోళ్ళు చిన్నోళ్ళని కోపడటం మామూలే. నువ్వేం బాధపడక.
అమ్మడో కాస్త మతికి తీసుకురా అమ్మా. వద్దు మామ, పొదుగుకి అలా ఇది ఇంటికి వెళ్తాను. ఓ కోపయ్య, ఆ ఆల మా ఇంటికాడ ఏం తీసుకోకుండా వెళ్ళావు. ఈ ఆల మా ఇంటికాడ చేయి కడకంటే నేను అల్లనేమను. వద్దు మామ, మా అమ్మ కోపం తగ్గేదాకా నాకేం సహించదు. నానాయ్, ఆ రోజు నా మీద యుద్ధానికి వచ్చిన మగవీరుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏంటబ్బాయ అమ్మాయి ఇలాగంటుంది? మీరిద్దరు యుద్ధానికి ఎప్పుడు దిగారు? ఏంటి, ఈ పులి నీ కూతురా మామ? అవునబ్బాయ, అయ్యాల మన చుట్టం రావన్న గుడిసి బండికి తీసుకెళ్ళడని చెప్పానే ఆ అబ్బాయే నీకు అత్త కొడుకు, కాబోయే మొగుడమ్మా. పోనన్నా. ఊరుకా మామ. కష్టపడి కుటుంబాన్ని పైకి తీసుకురావడమే కాకుండా చెల్లెల్ని పట్టం పంపించి పెద్ద చదువులు చదివించాడమ్మా. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు పట్నంలోనే ఉందా? అడుగు నాన్న. లేదు, మొన్నే ఇంటికి వచ్చిందని చెప్పు మామ. వాళ్ళ చెల్లెలు ఎంతవరకు చదువుకుందో అడుగు నాన్న. అమ్మో, అంత పెద్ద చదువుల గురించి నాకు తెలవదు, చెప్పు మామ. ఏంటమ్మా తలుపు సాటి నుంచి కబుర్లు? ఇక్కడికి వచ్చి మాట్లాడకూడదు. అబ్బాయి నీ సొంత బావేగా. ఆ సంగతి తెలియక ఆ రోజు ఏదేదో అన్నాను. అవన్నీ మనసులో పెట్టుకోవద్దని చెప్పు నాన్న. అవన్నీ ఎప్పుడో మర్చిపోయారు, చెప్పు మామ. నాన్నోయ్, వాళ్ళ చెల్లెల్ని ఒకసారి మన ఇంటికి తీసుకురమ్మని చెప్పు. దానికేం భాగ్యంలే, ఈ ఎప్పుడోకప్పుడు తీసుకొస్తా గాని ఇప్పుడు అనుకుంటున్నా అసలు ఈ ఆడాళ్ళకు చదువులు శుద్ధ దండగా అని. అదేమిటి నాన్న ఆయన అలాగంటారు? మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు? ఇందిరమ్మ కాదా? ఈ రోజుల్లో చదువులు కావాల్సింది ఆడవాళ్ళకే అని చెప్పు నాన్న. ఏంది మామోయ్, మీ అమ్మాయి పెద్ద పెద్ద మాటలు అంటుంది. ఎందాక చదువుకుందేంటి? ఏదో చదవడం రాయడం వచ్చలే అబ్బాయ. అంత మట్టుకు చాలే, వస్తామా? మంచిది. బాబాయ్ మిమ్మల్ని దాహం కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారేటి? ఈ చేప వచ్చినప్పుడు తీసుకుంటాను. అట్టే వెళ్ళొస్తా మామ. మంచిది, వెళ్ళిరా. వస్తాను. మంచి ఏ నీళ్ళు తోడేవా అమ్మా? ఏటండి? నా తుండుగుడ్డ. తుండుగుడ్డ? అదే తువ్వాలా, ఇక్కడెక్కడ మర్చిపోయాను. ఎక్కడా? ఏది? నవ్వుతున్నారేటండి? ఈ తువ్వాల చేతిలో పెట్టుకుని బొంగరలాగా గిరగిరగిరగా తిరుగుతున్నావే. ఇది మీదే అండి? మా నాన్నది అనుకున్నానండి. తీసుకోండి. కావాలా? ఉంచుకో. మొన్ననే చింతపల్లి సంతలో కొన్నాను, ఇంకోటి కొనుక్కుంటాలే. వద్దులేండి, ఉంచుకో. తీసుకోండి.